Good morning students. Intermediate first year subject Sanskrit. మనం ఈ రోజు ఈ కాలాంశంలో ఇంటర్మీడియట్ నందు వ్యాకరణంలో కొన్ని అంశాలు ఉన్నాయి. సందేహ, వాక్య శుద్ధీకరణం మరియు కొన్ని వాక్యాల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, శబ్దాలు, ధాతువులు, వీటి గురించి కొంచెం పరిచయం చేసుకుంటాము. ధాతువులు అంటే సాధారణంగా మనం క్రియలు అంటుంటాము. ఇంగ్లీష్లో అయితే వెర్బ్స్ ఏ విధంగా చాలా ముఖ్యమో అదేవిధంగా సంస్కృత భాష యందు ఈ యొక్క ధాతువులు అత్యంత ప్రాధాన్యం కలవి. ధాతు రూపాన్ని, ఈ ధాతువు అనేది వాక్య నిర్మాణానికి చాలా చాలా ముఖ్యమైనవి. ధాతువులు అంటే క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అంటారు. తెలుగులో సహజంగా చెప్తే దాన్ని క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అంటారు. అయితే ఈ ధాతువులు ఏ విధంగా మనకు వాక్యంలో సహకరిస్తావో కొన్ని ఉదాహరణలు మనం చాలా తెలుసుకుంటాం. వాస్తవంగా మనకు సంస్కృత భాష యందు రకరకాల ధాతువులు ఉంటాయి. ఈ యొక్క శబ్దాలు, ధాతువులు కలిస్తే, శబ్దాలు అంటే మనం పుంలింగ శబ్దము, స్త్రీలింగ శబ్దము, నపుంసకలింగ శబ్దమని, అచ్చులు, యొక్క అజంత శబ్దాలని, హలంత శబ్దాలని కొన్ని ఉంటవి. అందులో కేవలం నామవాచకాలు, విశేషణాలు, ఆ యొక్క సర్వనామ శబ్దాలు ఉంటవి. ఆ యొక్క నామవాచక శబ్దాన్ని మరియు యొక్క సర్వనామ శబ్దాన్ని కానీ విశేషణ శబ్దాన్ని కానీ మనము ఈ ధాతువుకు కలిపినట్లయితే వాక్య రూపం ఏర్పడుతుంది. వాక్య రూపం ఆధారంగా మనము ఈ యొక్క దాని యొక్క అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయితే మనం రామశబ్దం కొద్దిగా అభ్యాసం చేశాము. ఈ రామశబ్దము అనేది సాధారణంగా అందులో ఈ యొక్క ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఆ విధంగా మనకు అభ్యాసం జరిగింది. ఈ యొక్క విభక్తులు అనేది కూడా మనకు ఈ యొక్క శబ్దాలలో వచ్చేసినవి. ఆ విభక్తులు ఈ యొక్క ధాతువులు ఆధారంగా ఈ యొక్క ఏకవచనం, ద్వివచనం, బహువచనం కూడా శబ్దాలలో ఉంటవి. మరియు అందులో శబ్దంలో యొక్క విభక్తులు కూడా ఉంటవి. ఈ యొక్క ధాతువునందు కూడా ఏకవచనం, ద్వివచనం, బహువచనం అనేది ఉంటుంది. అలాగే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అనేటువంటివి ఉంటవి. అయితే ఒక శబ్దానికి ధాతువు కలిసినప్పుడు ఏ విధంగా వాక్య నిర్మాణం అవుతుందో మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాక్యం అనేది తేలికగా నిర్మాణం కావాలంటే, మనకు సరిగా రావాలంటే, ఒక వాక్య నిర్మాణాన్ని సరిగా చేయగలగాలంటే మనకు ధాతువులు వచ్చి ఉండాలి. ధాతువుల ఆధారంగానే ఈ యొక్క వాక్యం అనేది నిర్మాణం అవుతుంది. అంటే ఈ ధాతువులలో ఈ యొక్క మొత్తం కూడా ఆ యొక్క సంస్కృత భాషలో ఉన్నటువంటి శబ్దాలలో ఈ యొక్క తిజంతాలు అని వీటిని అంటారు. ధాతువులను తిజంతాలని అంటారు. అంటే ఎందుకంటారంటే ఒక పదం చివర తి అనేటువంటి అక్షరం వస్తూ ఉంది. ఒక పదం చివర తి అనేటువంటి అక్షరం వస్తుంది కాబట్టి ఈ యొక్క ధాతువులని తిజంతాలని అంటారు. ఈ యొక్క ధాతువులలో కూడా ఈ యొక్క పరస్మైపది ధాతువులని, ఆత్మనేపది ధాతువులని, ఉభయపద ధాతువులని ఉంటాయి. ముఖ్యంగా మనకు ఈ యొక్క పరస్మైపది ధాతువులు ఇవి అత్యంత తేలికగా మనం నేర్చుకోవచ్చు. వీటిని మనం అభ్యాసం చేసే ముందు అసలు వాక్యం ఏ విధంగా తయారవుతుందో అనేది కొన్ని తెలుసుకుందాం.
తేలికగా కొన్ని పదాలు మీకు ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ ఉదాహరణకు గచ్చతి అనేటువంటి పదం ఉంది. గచ్చతి, ఈ గచ్చతి అనేటువంటి పదము యొక్క తీ ఉంది కాబట్టి ఇది ధాతువు సంబంధించింది. అంటే క్రియ యొక్క మూల రూపం అన్నమాట ధాతువు, ఇది గచ్చతి అని. అలాగే ఉదాహరణకు ఇంకొకటి పఠతి, పఠతి అనేటువంటి ధాతువు ఉన్నది. మూడవది లిఖతి, లిఖతి అనేటువంటి ధాతువు ఉన్నది. ఇవి ఈ యొక్క క్రియలకు సంబంధించినటువంటివి అన్నమాట. అంటే ధాతువులు, సంస్కృతంలో అయితే మనం ధాతువులు అంటాం. ఈ యొక్క ధాతువులలో ఈ యొక్క గచ్చతి అనేది ఒకటి క్రియాపదం తీసుకున్నట్లయితే పఠతి అనే క్రియాపదము, లిఖతి అనే క్రియాపదము అని ఉన్నవి. ఉదాహరణకు గచ్చతి అనేటువంటి పదం ఉంది కదా, దానికి రెండు రకాల అర్థాలు మనం తీసుకోవచ్చు. గచ్చతి అనేటువంటి పదాన్ని మనం రెండు రకాలుగా అర్థాలు తీసుకోవచ్చు. గచ్చతి అంటే వెళ్ళుచున్నాడు మరియు వెళ్ళుచున్నది, రెండు రకాల అర్థాలు వస్తాయి. అంటే దానికి ముందు ఈ యొక్క ఉన్న దానికి ఈ యొక్క క్రియకు ముందు ఉన్నటువంటి యొక్క కర్తను బట్టి అది పుంలింగం అయితే ఏ విధంగా పలకాలి, స్త్రీలింగం అయితే ఏ విధంగా పలకాలి అనేది మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఉదాహరణకు రామః గచ్చతి, రామః గచ్చతి, రామః గచ్చతి అంటే రాముడు వెళ్ళుచున్నాడు అని అర్థం వస్తుంది. రామః గచ్చతి అన్నప్పుడు ఏమవుతుంది? రాముడు వెళ్ళుచున్నాడు. రాముడు వెళ్ళుచున్నాడు. ఇక రామ అనేది శబ్దము, గచ్చతి అనేటువంటి ధాతువు. ఈ శబ్దము ధాతువు కలిసి వాక్య నిర్మాణం ఏర్పడింది. అంటే రామః గచ్చతి అంటే రాముడు వెళ్ళుచున్నాడు. రామః గచ్చతి అంటే రాముడు వెళ్ళుచున్నాడు. అలాగే ఈ గచ్చతి అనే దానికి వెళ్ళుచున్నాడు, వెళ్ళుచున్నది అనేటువంటి అర్థం తీసుకున్నాం కాబట్టి ఇక ఇంకొక పదం తీసుకుందాం. సరస్వతి. ఈ సరస్వతి అనేటువంటి పదం ఉన్నది. ఈ సరస్వతి గచ్చతి అని అనుకుందాం. సరస్వతి గచ్చతి అన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సరస్వతి వెళ్ళుచున్నది అని రాయాల్సి వస్తుంది. సరస్వతి వెళ్ళుచున్నది. ఈ రెండు వాక్యాలను బట్టి మనకేమో అర్థమవుతుంది? రామః గచ్చతి అని ఉన్నది, సరస్వతి గచ్చతి ఉంది, పైన గచ్చతి ఉన్నది, కింద గచ్చతి ఉన్నది. కానీ ఈ గచ్చతికి ముందు ఇక్కడ రామః అనేది పుంలింగ శబ్దము కాబట్టి రాముడు వెళ్ళుచున్నాడు అని చెప్తాం. గచ్చతి అనే దానికి వెళ్ళుచున్నాడు, మళ్ళీ ఇది గచ్చతి వెళ్ళుచున్నది. అందుకే పైన ఆడ గచ్చతి అనేటువంటి పదం ఇవ్వడం జరిగింది. ఆ గచ్చతి అనేటువంటి పదం యొక్క అర్థం ఏమిటంటే ఇక వెళ్ళుచున్నాడు, వెళ్ళుచున్నది అనే రెండు అర్థాలు వస్తవి. కాబట్టి మనము ఈ యొక్క దీని అర్థము తీసుకునేటప్పుడు దానికి ఈ ధాతువుకు ముందున్నటువంటి యొక్క కర్తను బట్టి ఆ క్రియ యొక్క అర్థం మారుతుంది. ఈ యొక్క కర్తను బట్టి ఈ యొక్క క్రియ ఈ యొక్క ముందున్నటువంటి క్రియకు ముందున్నటువంటి పదాన్ని బట్టి అది యొక్క దాని అర్థం మారుతుంది. ఇది మనం అర్థం చేసుకోగలగాలి. రామః గచ్చతి అన్నప్పుడు రాముడు వెళ్ళుచున్నాడు, సరస్వతి గచ్చతి అన్నప్పుడు సరస్వతి వెళ్ళుచున్నది అనేటువంటిది ఈ విధంగా అర్థం వస్తుంది. కాబట్టి అలాగే ఇప్పుడు ఇంకొక క్రియాపదం తీసుకున్నట్లయితే
రామ పఠతి అని తీసుకున్నాం అనుకోండి. రామ పఠతి అని తీసుకుంటే పఠతి అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే చదువుచున్నాడు, చదువుచున్నది అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి మనం రామ పఠతి అని తీసుకున్నట్లయితే రాముడు చదువుచున్నాడు అని అర్థం వస్తుంది. అలాగే సరస్వతి బదులు లక్ష్మీనో లేకపోతే రాధ అనేటువంటి పదము ఏదో ఒక స్త్రీలింగ పదం తీసుకున్నప్పుడు, ఉదాహరణకు రాధా పఠతి అంటే రాధ చదువుచున్నది అని మనం అర్థం తీసుకోవాల్సి వస్తుంది. అంటే క్రియాపదానికి, అక్కడ ఉన్నటువంటి క్రియాపదానికి రెండు అర్థాలు మనం తీసుకుంటుంటాం. ఈ యొక్క దానికి ముందున్నటువంటి ఈ యొక్క నామవాచకం బట్టి కానీ, సర్వనామం బట్టి కానీ, విశేషణం బట్టి కానీ మనము ఈ యొక్క తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క రామ పఠతి అన్నప్పుడు రాముడు చదువుచున్నాడు. అలాగే రాధా పఠతి అని ఒకవేళ చెప్పినట్లయితే రాధా చదువుచున్నది అంటాం. చదువుచున్నది అనేటువంటిది యొక్క క్రియాపదము రెండు రకాలుగా మనం చెప్పుకున్నాం. ఇలా ఈ యొక్క క్రియాపదాన్ని తెలుసుకునేటప్పుడు మనం ఈ యొక్క కర్తను బట్టి క్రియ యొక్క అర్థం మారుతుంది. కర్తను బట్టి క్రియ యొక్క అర్థం మారుతుంది. ఇప్పుడు ఆ విధంగా చూసాం. లిఖతి అనేటువంటి పదం తీసుకున్నప్పటికీ కూడా లిఖతి అంటే వ్రాయుచున్నాడు, వ్రాయుచున్నది. లిఖతి అంటే వ్రాయుచున్నాడు, వ్రాయుచున్నది. ఇలా నువ్వు ఏవి తీసుకున్నప్పటికీ కూడా, ఇలా నువ్వు ఏ యొక్క పదాలు తీసుకున్నప్పటికీ కూడా ఏమవుతుందంటే ఈ యొక్క రెండు రకాల అర్థాలు వస్తాయి. ఈ యొక్క వీటిని మనం ఏమంటున్నామంటే ధాతువులు అని అంటున్నాం. వీటిని ఏమంటున్నాం? ధాతువులు. ఈ ధాతువులు ఏంటంటే మనకు క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అంటాం. క్రియ యొక్క మూల రూపాన్ని అంటే ఉదాహరణకు అక్కడ భవతి అనేటువంటి పదం అనుకున్నాం. ఈ యొక్క భవ ఆ యొక్క అర్థం వస్తుంది భూ సత్తాయాం అని మనం చెప్తున్నాం. అలాగే ఇక్కడ లిఖతి అనేది వ్రాయుచున్నాడు, వ్రాయుచున్నది అనేటువంటి అర్థం వస్తుంది. మనము ఇక్కడ రాముడి బదులు కృష్ణ లిఖతి, కృష్ణుడు వ్రాయుచున్నాడు అని అర్థం వస్తుంది. అలాగే ఈ యొక్క లక్ష్మి, లక్ష్మి లిఖతి అని అనుకో, లక్ష్మి వ్రాయుచున్నది అనేటువంటి అర్థం వస్తుంది. వ్రాయుచున్నాడు, వ్రాయుచున్నది అనేటువంటి అర్థము ఈ యొక్క తీసుకోవచ్చు. అందుకే ఈ యొక్క మన క్రియను బట్టి, క్రియ ఈ యొక్క కర్తను బట్టి, ఆ క్రియకు ముందున్నటువంటి పదాన్ని బట్టి అక్కడ అర్థం మారుతుంది. ఈ యొక్క క్రియకు దానికి ముందున్నటువంటి ఆ శబ్దాన్ని బట్టి అర్థం మారుతుంది. ఇది మనం గ్రహించాలి. అందుకే మన శబ్దంలో రామ శబ్దం కానీ, మరి కవి శబ్దం కానీ, ఇంకా భాను శబ్దం కానీ ఏ శబ్దం తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క దాన్ని బట్టి ఈ యొక్క క్రియకు ముందున్నటువంటి శబ్దాన్ని బట్టి, ఆ కర్తని బట్టి ఈ యొక్క క్రియ యొక్క అర్థం మారుతూ ఉంటుంది. క్రియ యొక్క అర్థం మారుతుంది. ఇప్పుడు ఈ రామ కాకుండా కవి గచ్చతి అని అనుకో, కవి వెళ్తున్నాడు అని అర్థం వస్తుంది. కవి గచ్చతి అంటే మనము కవి శబ్దం తీసుకున్నాం. కవి, కవి, కవయ అని అంటే ఒక్క శబ్దాన్ని బట్టి మనం సుమారు శబ్దము ఒక ధాతువు తీసుకున్నట్లయితే చాలా వాక్యాలు నిర్మాణం అవుతాయి. చాలా ఎన్నో వాక్యాల యొక్క నిర్మాణం అనేది మనకు ఈ ధాతుల ఆధారంగా, ఈ యొక్క పదాల ఆధారంగా, ఆ శబ్దాల యొక్క ఆధారంగా ఈ యొక్క వాక్య నిర్మాణం అనేది జరుగుతుంది. అందుకోసం ఈ శబ్దాలను బాగా అభ్యాసం చేయాలి, ధాతువులను బాగా అభ్యాసం చేయాలి. అందుకోసమే సంస్కృత ఇంటర్మీడియట్ సంస్కృత విభాగం నందు శబ్దాలు, ధాతువులు చాలా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వీటికి మార్కులు కూడా ఎక్కువగా ఉన్నవి. మన శబ్దాలకే సుమారు 8 మార్కులు ఉన్నవి. ఇక ధాతువులకు కూడా చాలా మార్కులు ఇవ్వడం జరిగింది. అందుకోసం మనం తేలికగా అభ్యాసం చేయాలి, వాక్యాలను అర్థం తెలుసుకోవాలి. వాటిని ఎలా అభ్యాసం చేయాలో ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. వాటిని నెమ్మదిగా మనం అభ్యాసం చేద్దాం, ప్రయోజనాన్ని పొందుదాం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇందులో కూడా ఈ యొక్క క్రియ ఎన్ని రకాలుగా మారిపోతుందో ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది.
ఫస్ట్ ఇచ్చాడు ధాతువులలో భూ సత్తాయాం అన్నాడు. భూ సత్తాయాం అంటే ఇక భవతి అనేటువంటి ఒక క్రియాపదము, దానికి మనం 9 రకాలుగా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏకవచనంలో ఎట్లా చెప్పాలి, సంస్కృతంలో ద్వివచనంలో కాబట్టి ద్వివచనంలో ఏ విధంగా చెప్పాలి, బహువచనంలో ఏ విధంగా చెప్పాలి, అదే ప్రథమ పురుషులో ఏ విధంగా చెప్పాలి, మధ్యమ పురుషులో ఏ విధంగా చెప్పాలి, ఉత్తమ పురుషులో ఏ విధంగా చెప్పాలి. అంటే చూడండి, ఈ ప్రథమ పురుషకు 3 వచనాలు, మధ్యమ పురుషకు 3 వచనాలు, ఉత్తమ పురుషకు 3 వచనాలు. అంటే 9 వాక్య నిర్మాణం జరుగుతుంది. 9 రకాల వాక్య నిర్మాణం జరుగుతుంది. వాటిని మనం సరిగా అర్థం చేసుకోవాలి. మీకు ఇక్కడ ఈ పదాలు రాస్తూ ఆ తేలికగా అభ్యాసం చేసేటువంటి విధానాన్ని మీకు వివరించి చెప్తాను. జాగ్రత్తగా ఇక్కడ గమనించండి. ఇక్కడ మనం ఒకటి పైన తీసుకున్నాం, భూ సత్తాయామం తీసుకున్నాం. వర్తమాన కాలంలో ప్రెసెంట్ టెన్స్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఆ యొక్క ప్రెసెంట్ టెన్స్లో ఏ విధంగా అయితే మనం ఇంగ్లీష్లో ప్రెసెంట్ టెన్స్లో ప్రెసెంట్ టెన్స్లో ప్రెసెంట్ కంటిన్యూ టెన్స్ ఉంటుంది, పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది. ఇలా ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఇక్కడ మనకు భిన్నమైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఆ భిన్నమైనటువంటి పద్ధతులను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇక్కడ భవతి, భవతి అనేటువంటి క్రియాపదం తీసుకున్నాం. ఇక్కడ భవతి, భవతః, భవతి, భవతః, భవంతి. ఇది ప్రథమ పురుష సంబంధించినటువంటి సెంటెన్స్. మనం ఆ విధంగా చదవాలి. భవతి, భవతః, భవంతి. ప్రథమ పురుష అంటే మనకు ఈ సంస్కృతంలో మనం ఇతరులకు ఇంగ్లీష్లో అయితే థర్డ్ పర్సన్ అంటాము, కానీ సంస్కృతంలో మాత్రం ఇతరులకు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. దానికి భిన్నంగా ఉంటుంది. ఇంగ్లీష్లో థర్డ్ పర్సన్ అంటే ఈ, షీ, హిట్, దే అని అనుకుంటాం కదా. అదేవిధంగా సంస్కృతంలోకి వచ్చేసరికి ప్రథమ పురుషము అంటాము. అతడు అని ఉపయోగిస్తారు. ఆమె, ఈమె అనేటువంటి అర్థాలు వచ్చేటువంటి వాటికి మనము ప్రథమ పురుష అంటాము. ఇక సంస్కృతంలో ఇతరులకు మనకు మొదటి ప్రాధాన్యత ఇస్తాము. వాళ్ళు మనం బాగుండాలనేటువంటి విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ భవతి, భవతః, భవంతి. మధ్యమ పురుష భవసి, భవసి, భవతః, భవతః, భవతా. ఉత్తమ పురుషకు వచ్చేసరికి భవామి, భవామి, భవావః, భవామః, భవామః. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం ఒక ధాతువును వర్తమాన కాలంలో 9 సెంటెన్సులు చెప్పుకోవచ్చని ఇక్కడ ఇచ్చాడు. అవి తేలికగా ఉంటవి. ఒకసారి నేను చదివి వినిపిస్తాను, పదాలను పలుకుతుంటాను, బాగా గమనించండి. సహజంగా ఇక్కడ ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఇది రాస్తారు. ఇటువైపు ఏమో ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష రాస్తారు. ఇవి అన్నిటికీ సేమే ఉంటాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అనేది అన్ని రకాలుగా సేమే ఉంటుంది. ఇది మీరు గ్రహించవచ్చు. ఇక్కడ గమనించండి, మనకు ముఖ్యంగా కావాల్సింది ఈ శబ్దాలే. ఈ యొక్క ధాతువులను ఏ విధంగా అభ్యాసం చేయాలో తెలుసుకుందాం.
ఇక వర్తమాన కాలంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని ఇక్కడ రాశాము. దీనికి ఇటువైపుననేమో ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని రాశాము. ఇప్పుడు ప్రథమ పురుషలో ఏమని చెప్తామంటే భవతి, ఒక క్రియాపదం తీసుకున్నప్పుడు ఇక్కడ భవతి, భవతః, భవంతి, భవతి, భవతః, భవంతి అని చెప్తాం. అలాగే ఈ యొక్క మధ్యమ పురుషంలోకి వచ్చేసరికి భవసి, సి అనేది వస్తుంది. భవసి, భవతః, భవత, భవసి, భవతః, భవత అని చెప్తారు. అలాగే ఉత్తమ పురుషసరికి భవామి, భవావః, భవామః, భవామి, భవావః, భవామః అని చెప్తారు. ఇప్పుడు వీటిని మనం ఏ విధంగా సాధన చేయాలో, ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క ధాతు రూపాలలో ఫస్ట్ చెప్పుకుంటున్నాం. ఈ యొక్క భూ సత్తాయాం, భూ సత్తాయాం అన్నప్పుడు ఉండుట అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వర్తమానే లట్, లట్ లకారః అంటాం. ఈ యొక్క ధాతువులను లకారములు అంటారు. ధాతువులను లకారములు అంటారు. ఈ యొక్క వర్తమాన కాలాన్ని లకారము అంటారు. వర్తమాన కాలాలని లటు లకారః అని అంటారు. అయితే వీటిని ఏం చెప్పాలి? భవతి, భవతః, భవంతి, భవతి, భవతః, భవంతి ఇలా చెప్పాలి. రెండవది మధ్యమ పురుషం భవసి, భవతః, భవథ, భవసి, భవతః, భవథ. ఈ యొక్క ఉత్తమ పురుషకు వచ్చేసరికి భవామి, భవావః, భవామః. ఇక భవామి, భవావః, భవామః అని చెప్పాలి. మరొకసారి చూడండి. భవతి, భవతః, భవంతి అలా చెప్పాలి. భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవథ, భవామి, భవావః, భవామః అని ఈ విధంగా వర్తమాన కాలాన్ని చెప్పాలి. ఇక వర్తమాన కాలంలో ఈ యొక్క ప్రథమ పురుష సంబంధించినటువంటి ఇవి ఏమంటే భవతి, భవతః, భవంతి. ఈ భవతి అనేది ఏకవచనం అన్నటువంటి. భవతః అంటే ద్వివచనం, భవంతి అంటే బహువచనం. అలా ఈ యొక్క ఒక్క శబ్దానికి మనము ఏ విధంగా చెప్పగలుగుతామో ఇక్కడ చూడండి. ఈ భవతి అనేటువంటి ఒక్క పదానికి మనకు ఈ యొక్క ఒక వాక్య నిర్మాణం. ఏకవచనం అయితే ఇప్పుడు రామః భవతి, రాముడు ఉన్నాడు అని చెప్పాలంటే అక్కడ రాముడు ఉన్నాడు అంటే రామః భవతి అని చెప్పాలి. రామో భవతః, ఇద్దరు రాములు ఉన్నారు. ఇక భవంతి అని అనుకోండి, రామాః భవంతి అనేటువంటి అర్థము వస్తుంది. ఇలా ఏకవచనం, ద్వివచనం, బహువచనం మూడు వాక్యాల యొక్క నిర్మాణము ఈ విధంగా సాగుతుంది. అలాగే ఇది దూరంగా ఉన్నటువంటిది అతడు, ఆమె, ఈమె అనేటువంటి పదాలను వచ్చేటప్పుడు ఆ విధంగా భవతి, భవతః, భవంతి అని తీసుకుంటాం. అలాగే ఎదుటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మధ్యమ పురుషం, ఇక ఎదుటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఏమంటామంటే మధ్యమ పురుషం అని మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏమనాలి? మధ్యమ పురుష అన్నప్పుడు ఇక్కడ భవసి, భవతః, భవత అంటే ఈ మధ్యమ పురుషం వచ్చినప్పుడు ఏమనాలంటే ఈ యొక్క ఎదుటి వాళ్ళు, ఈ ఎదుటి వాళ్ళల్లో నీవు, మీరు అని అనుకుంటాం. అంటే ఎదురుగా ఉంటే అప్పుడు మీరు, నీవు అనేటువంటి పదాలను ఉపయోగిస్తాం. అదే మన గురించి చెప్తున్నట్లయితే నేను, మేము అనేటువంటి పదాలను ఉపయోగిస్తాం. ఈ యొక్క మధ్యమ పురుషానికి మనకు
త్వం అంటే నీవు అని అర్థం వస్తుంది. త్వం భవసి నీవు ఉన్నావు అన్నమాట. అంటే ఈ యొక్క మధ్యమ పురుషం మనం ఎదుటి వాళ్ళ గురించి చెప్పడం కోసమే ఈ మధ్యమ పురుషం ఉపయోగిస్తాము. మనము ఒక క్రియాపదం అక్కడ గచ్చతి ముందుకు అనుకోండి, దాన్ని ఎదుటి వాళ్ళు గురించి చెప్పాలన్నప్పుడు త్వం గచ్చసి నీవు వెళ్ళుచున్నావు అని అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ సి అనే పదం వస్తుంది మధ్యమ పురుషంలో. ఒక క్రియాపదాన్ని మనం ఈ విధంగా ఉపయోగించవచ్చు. ఒక క్రియాపదాన్ని 9 రకాలుగా ఉపయోగించవచ్చు. అది కేవలం వర్తమాన కాలంలోనే మనం 9 రకాలుగా ఉపయోగిస్తాము. వీటిని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ మనకు ధాతు రూపాల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి నీవు వెళ్ళుచున్నావు అంటే అప్పుడు ఏం చెప్పాలి? త్వం గచ్చసి అని చెప్పాలి. అలాగే మీరిద్దరు వెళ్ళుచున్నారు, యువాం గచ్చతః అన్నారు. అంటే మీరిద్దరు వెళ్ళుచున్నారు అనేటువంటి అర్థం వస్తుంది. లేదా మీరు అందరూ వెళ్ళుచున్నారంటే యూయం గచ్చత అని చెప్పాలి. మీరందరూ వెళ్ళుచున్నారు. ఇలా ఒక్క మధ్యమ పురుషంలో ఉన్నటువంటి 3 పదాల ఆధారంగా 3 వాక్యాల నిర్మాణం జరిగింది. ఇలా మనం ఉత్తమ పురుష అన్నప్పుడు మన గురించి చెప్పుకుంటాం. ఉత్తమ పురుష అంటే మన గురించి చెప్పుకోవడమే ఉత్తమ పురుష. ఇక్కడ నేను యొక్క వెళ్ళుచున్నాను అని అన్నాను సంస్కృతంలో. అహం గచ్చామి అనాలి. అహం గచ్చామి అంటే నేను వెళ్ళుచున్నాను అని అర్థం వస్తుంది. మరి ఇద్దరు వెళ్ళుచున్నారు అనుకోండి, మనతో పాటు ఒక మిత్రుడు ఉంటే ఆవాం గచ్చావహ అనాలి. ఇక్కడ గచ్చావహ తీసుకుంటాం. ఇక్కడ భవావహ ఉంది కదా, అట్లా గచ్చావహ. అలాగే మహా వస్తే మాత్రం అది బహువచనం అవుతుంది. మనతో పాటు ఇద్దరి కంటే ఎక్కువ మంది గురించి సంబోధించినప్పుడు 3 వస్తువుల పైన లేదా 2 కంటే ఎక్కువగా చెప్పేటప్పుడు అది బహువచన కిందికి వస్తుంది. సంస్కృతంలో ఏకవచనం అయితే ఒకరి గురించే చెప్పినట్టు ఉంటుంది. ఎక్కడైనా సరే ఏ భాషలో అయినా సరే ఒక వస్తువు ఉన్నప్పుడు మనకు ఏకవచనం, ఇంగ్లీష్లో అయితే సింగులర్ అంటాం. బహువచనం వచ్చేసరికి 2 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్లో మరియు హిందీలో కానీ బహువచనాన్ని ఉపయోగిస్తాము. కానీ సంస్కృతంలో 2 వస్తువులకు కానీ ఇద్దరు వ్యక్తులకు కానీ సూచించేటప్పుడు సపరేట్గా చెప్పేటువంటిది విధానం ఉన్నది. అది ద్వివచనం అంటారు. అలా ఇక 3 ఆ పైన ఉన్న 3 అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని బహువచన కిందకి తీసుకుంటారు. ఇక్కడ ఉదాహరణకు అహం గచ్చామి నేను వెళ్తున్నాను, ఆవాం గచ్చావహ మేమిద్దరు వెళ్తున్నాము, వయం గచ్చామహ వయం అంటే బహువచనం కాబట్టి మేము అని అర్థం వస్తుంది. మేము వెళ్తున్నాము అని వస్తుంది. ఇట్లా మనము ఈ యొక్క క్రియలను బట్టి ఒక క్రియకు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక పేరు తీసుకుంటాము. ఇతరుల విషయం అయితే రామః, రామౌ, రామాః. ఇవి ప్రథమ పురుషులకు జోడిస్తే 3 వాక్యాలు అయితే రామః భవతి రాముడు ఉన్నాడు. తర్వాత రామౌ భవతః ఇద్దరు రాములు ఉన్నారు. రామాః భవంతి చాలా మంది రాములు ఉన్నారు అని అర్థమవుతుంది. చాలా మంది రాములు ఉన్నారని అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఈ మధ్యమ పురుషుడు చెప్పేటప్పుడు త్వం యువాం యూయం యూయం ఈ విధంగా ఇక్కడ అహం
ఆవాం వయం అహం ఆవాం వయం ఇక్కడ రామ అనేటువంటి దానికి ఆ ఒక్క క్రియాపదాన్ని మనము ఈ పద్ధతిలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ భవతి భవతః భవంతి అని ఉంది కదా, ఇలా భవసి భవతః భవత ఉంది, భవామి భవావహ భవామహ వచ్చింది. ఇలా ఈ ఒక్క క్రియాపదాన్ని మనము 9 రకాలుగా చెప్పుకున్నాం. ఉట్టి ఒక భవతి అనే పదం ఇచ్చినట్లయితే ఈ రకంగా చెప్పుకోవచ్చు. అలాగే గచ్చతి ఇచ్చినప్పుడు కూడా ఇదే రకంగా చెప్పుకోవచ్చు. భవతి. ఇప్పుడు భవతి అనేటువంటి క్రియాపదాన్ని ఈ విధంగా చెప్పుకున్నాం కాబట్టి, అలాగే గచ్చతి అని ఇచ్చినప్పుడు అప్పుడు ఏమైతుంది? గచ్చతి గచ్చతః గచ్చంతి అవుతుంది. గచ్చసి ఇక్కడ చివరి ఉన్నటువంటి అక్షరమే మారుతుంది. క్రియాపదం మొత్తం ఆ సి ఉంది కదా, ప్రారంభంలో ఉన్నది ఉంటుంది, ఇక చివరిలో ఈ సి తహ ఉంటి, సి తహ థ, మీ వహ మహ, ఆ చివరి అక్షరాలను మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇక మిగతా క్రియాపదాన్ని అక్కడ జోడిస్తే సరిపోతుంది. భవతి భవతః భవంతి ఏ విధంగా చెప్తున్నామో, ఒకవేళ గచ్చతి ఇస్తే గచ్చతి గచ్చతః గచ్చంతి అని చెప్పాలి. అలాగే భవసి భవతః భవత అన్నప్పుడు ఇక్కడ గచ్చసి గచ్చతః గచ్చత చెప్పాలి. అలాగే భవామి భవామహ భవామహ అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి? ఇక గచ్చామి గచ్చావహ గచ్చామహ అని చెప్పాల్సి ఉంటుంది. ఇలా మనం వాక్య నిర్మాణాన్ని సరిగా చేయగలగాలి. ఇవి మనం ప్రాక్టీస్ చేయగలగాలి. మనకు కేవలం అక్కడ ఈ యొక్క భవతి అనేటువంటి పదం ఇస్తాడు. ఇలా భవతి అనేటువంటి పదం ఇచ్చి ధాతు రూపాన్ని భవతి ఇచ్చి వర్తమాన కాలం రాయమన్నప్పుడు మనం కేవలం ఈ యొక్క భాగమే పూర్తి చేస్తాం. ఇక భవతి అనేటువంటి పదం ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా పూర్తి చేయాలో ఇక్కడ చెప్పడం జరిగింది. మనం బాగా గుర్తుంచుకోవాలి. మీకు పరీక్షలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఉదాహరణకు కేవలము ధాతు యొక్క నిర్దిష్ట లకార రూపాన్ని లిఖత అని చెప్తారు. అంటే మనకు సాధారణంగా దీన్ని బట్టే తెలిసిపోతుంది. భవతి అనేటువంటి పదం ఇచ్చిందంటే వెంటనే ఇది వర్తమాన కాలం అని అర్థం చేసుకోవాలి. ఇది వర్తమాన కాలము అంటే భవతి అంటే ఉన్నాడు, ఉంటున్నాడు అనే మనకు ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఇలా ఒక పద విభాగాన్ని మనం ఏం చేయాలి? భవతి భవతః భవంతి, భవసి భవతః భవత, భవామి భవావహ భవామహ ఇవి రాయాలి. అయితే ఇక ఏకవచనం కానీ ద్వివచనం బహువచనం పైన రాస్తాము. ఇక ప్రథమ పురుష దీనికి సూచిస్తుంది. ప్రథమ పురుషకు సంబంధించినవి, ఇవి మధ్యమ పురుషకు సంబంధించినవి, ఇదేమో ఉత్తమ పురుషకు సంబంధించినవి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఒక్క క్రియాపదం ఆధారంగా మనకు 9 ఒక క్రియాపదం ఆధారంగా కేవలం వర్తమాన కాలంలో 9 రకాల వాక్యాల నిర్మాణం మనం చేయవచ్చు. 9 రకాల వాక్య నిర్మాణము చేయవచ్చు. ఇప్పుడు అదే చూసాం. ఇక్కడ ఈ యొక్క 9టికి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శబ్దాలు 9 కలిపినట్లయితే మీకు 9 వాక్యాలు అయితే. ఒకసారి ఇక్కడ గమనించండి. రామః భవతి అంటే రాముడు ఉన్నాడు. ఈ టేబుల్ గుర్తుంచుకోండి. ఇది
చాలా ముఖ్యమైనది. ఈ టేబుల్ ఆధారంగా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇక ప్రతి చోట ఇవి వస్తూ ఉంటుంటాయి. ఇక్కడ రామ భవతి, రాముడు ఉన్నాడు. రామౌ భవతః, ఇద్దరు రాములు ఉన్నారు. రామాః భవంతి, చాలా మంది రాములు ఉన్నారు అని వచ్చేసి. అలాగే త్వం భవసి, నీవు ఉన్నావు. యువాం భవతః, మీరిద్దరు ఉన్నారు. యూయం భవత, మీరందరూ ఉన్నారు. అలాగే అహం భవామి, అంటే నేను ఉన్నాను. ఆవాం భవావహ, మేమిద్దరు ఉన్నాము. వయం భవామహ, మేమందరం కూడా ఉన్నాము అని చెప్పడం జరుగుతుంది. మేమందరం కూడా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఇది అహం ఆవాం వయం, అహం ఆవాం వయం అని మనం చెప్పవచ్చు. ఇలా ఇక్కడ క్రియాపదం భవతి ఉంది కాబట్టి ఈ విధంగా చెప్పాము. గచ్చతి ఉంటే మళ్ళీ ఇక్కడ చివరిలో అదే మార్పుతోనే వస్తుంది. గచ్చతి ఉంటే అదే మార్పుతో వస్తుంది. ఇక మనకు కేవలము ఈ చివరి ఉన్నటువంటి మనం సరిగా నేర్చుకోగలిగితే ఏంటంటే ఇవి సూత్రం అనుకోవచ్చు. ఒక విధంగా చివరి ఉన్నటువంటి అక్షరము ఈ తి అనేటువంటి అక్షరము, ఈ తహ అక్షరము, తి అనేటువంటి బహువచనము, అలాగే సి అనేటువంటి ఈ ఏకవచనము, తహ ఒత్తు మహాప్రాక్షరము. ఇది ఈ చివరిన వాటిని మనం గుర్తుంచుకోవాలి. ఇది కనుక వస్తే ఏ క్రియాపదం ఇచ్చినప్పటికీ కూడా ఇవి మనం పెట్టాలి. అక్కడ మనకు గచ్చతి ఇస్తే గచ్చతి, గచ్చతః, గచ్చంతి అనాలి. పటసి, గచ్చసి, గచ్చతః, గచ్చతా అనాలి. గచ్చామి, గచ్చావహ, గచ్చామహ అని. ఒకవేళ పటసి ఇస్తే పఠతి, పఠతః, పఠంతి అని చెప్పాలి. అలాగే ఇక పటసి, పఠతః, పఠత, పఠామి, పఠావహ, పఠామహ ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది. వాక్య నిర్మాణం అనేది ఎలా జరుగుతుందో ఇది గ్రహించాలి. ఇక వర్తమాన కాలంలో ఉన్నటువంటి ఈ ప్రత్యయాలు, వీటిని ఏమంటామంటే ప్రత్యయాలు. తి, తహ, తి, తి, తహ, తి. తహ, సి, థహ, థ, మీ, వహ, మహ, మహ. ఒకసారి చెప్దాం. ఇక ధాతు రూపాన్ని ఒకసారి చెప్దాం. భూసత్తాయాం భవతి వర్తమానే లట్ అని చెప్పాలి. వర్తమానే లట్ ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ పురుష. భవతి, భవతః, భవంతి, భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవతా, భవామి, భవావహ, భవామః. ఈ విధంగా మనం చెప్పాలి. ఈ యొక్క టేబుల్లో ఉన్నటువంటి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఈ యొక్క సూత్రం ఆధారంగా మనం సులువుగా నేర్చుకునేటువంటి పద్ధతిని తెలుసుకోవాలి. ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ధాతువుల ఆధారంగానే సమస్త భాష నిర్మాణమే ఉంటుంది. మీరు ముఖ్యంగా ఈ సూత్రాలను అభ్యాసం చేయండి. మీకు ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఇది ఇవి సూత్రం వచ్చినట్లయితే ఎటువంటి క్రియాపదం ఇచ్చినప్పటికీ కూడా మీరు తేలికగా పరీక్షలో రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ భవతి అనేటువంటి శబ్దం ఆధారంగానే ఇది వర్తమానే లట్ అంటే వర్తమాన కాలం సంబంధించింది అని మీరు గ్రహించాలి. మనం కేవలం ఇప్పుడు వర్తమాన కాలం గురించే తెలుసుకున్నాం. ఈ యొక్క
ప్రతి ఒక్క క్రియాపదానికి రెండు అర్థాలు ఉంటాయని చెప్పాను. ఆ రెండు అర్థాలలో ఒకటి ఉదాహరణకు గచ్చతి అనేటువంటి క్రియాపదానికి వెళ్ళుచున్నాడు, వెళ్ళుచున్నది అనేటువంటి రెండు అర్థాలు వస్తవి. మీరు వీటిని అర్థం చేసుకోవాలి. అయితే వెళ్ళుచున్నాడు అన్నప్పుడు అది పుంలింగ శబ్దం అని మనం అర్థం చేసుకుంటాం. అలాగే వెళ్ళుచున్నది అంటేనేమో అది స్త్రీలింగ శబ్దం సంబంధించినటువంటిదని అర్థం చేసుకుంటాం. ఈ రకంగా మీరు చాలా చక్కగా అభ్యాసం చేయాలి. ఎందుకంటే ఈ వర్తమాన కాలం ఇచ్చినప్పుడు మనం ఈ భవతి అనేటువంటి ఒకటే శబ్దం ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం తేలికగా ఇది ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని రాసేసి మనం చేయాల్సినటువంటి పనిని ఇక తేలికగా రాసుకుంటూ పోతూ ఉండాలి. అభ్యాసం సరిగా చేసినట్లయితే తేలికగా వస్తుంది. ఒక్కసారి భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవతా, భవామి, భవావః, భవామః అని ఈ విధంగా మనం చెప్తాం. అలా మీరు బాగా అభ్యాసం చేయండి. ఇందులో మీకు ఈ యొక్క శబ్దాల గురించి చెప్పడం జరిగింది. ఈరోజు యొక్క ధాతు రూపానిలో మొదటి ధాతువు మనం భూసత్తాయాం భవతి అనేటువంటి ధాతువు గురించి తెలుసుకున్నాం. ఈ యొక్క వ్రాసేటప్పుడు అవి పాటించేటప్పుడు ఏ విధంగా చదవాలో తెలుసుకున్నాం. ఆ విధంగా అభ్యాసం చేయండి.